అసలు నాకు ఆ 30 డేస్ ఛాలెంజ్ చేద్దామన్నప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని అసలు అర్థం కాలేదు. అసలు దేని గురించి మాట్లాడాలి, ఏ టాపిక్ తీసుకోవాలి, మనం చేస్తే చూస్తారా లేదా అన్నది ఒక చిన్న భయం. దానికి తోడు నాకున్న 3 షిఫ్ట్స్. అప్పుడు అనిపించింది నేను కన్సిస్టెన్సీగా ఈ ఛాలెంజ్ చేయగలనా అని. అప్పుడు మన పక్కనున్న ఫ్రెండ్స్ మనకిచ్చే ధైర్యం అది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అవును, వాడు 30 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయకముందు నాకు కాల్ చేసేవాడు, ఎలా చేయాలరా ఇదంతా అని. అప్పుడు వాడికి నేను ఇచ్చిన సలహా ఒకటే, నువ్వు ఏమన్నా చేయకని ఒకటే టాపిక్ మీద చేయరా అని చెప్పాను. అసలు వాడు ఆ టాపిక్ ఎలా తీసుకున్నాడో నాకు తెలియదు. నేను ఒకటే చెప్పగలను, వాడు ఛాలెంజ్ కోసం చాలా కష్టపడ్డాడు. వాడు నాకు రెగ్యులర్గా కాల్ చేసేవాడు. ఈ ఛాలెంజ్ కోసం ఎంత కష్టపడ్డాడంటే ఎడిటింగ్, వాయిస్ ఓవర్, కెమెరా యాంగిల్స్ అన్నీ వాడు చూసుకునేవాడు. వాడు పెళ్ళి, పేరెంటం అలా వెళ్ళినా వాడు ఎడిటింగ్ చేసుకుంటూనే ఉండేవాడు. ఆ సౌండ్స్లో కూడా అసలు చాలా కష్టపడ్డాడు. వామ్మో, నేను దగ్గర నుండి చూశాను అది. ఒకసారి నేను పెళ్ళిలో చేశాను ఎడిటింగ్. ఆ సౌండ్స్, ఆ గందరగోళం మధ్యలో నాకు ఒకటే అనిపించింది, రేపు లేబర్ డే ఎలా అయినా వీడియో అప్లోడ్ చేయాలని. ఫైనల్లీ అయితే నేను డే మార్నింగ్ 5 కల్లా ఆ వీడియో అప్లోడ్ చేశాను. అసలు రీచ్ వెళ్తుందని అనుకోలేదు ఆ వీడియో. కాకపోతే అది నాకు చాలా షాక్నిచ్చిన వీడియో. అది నేను ఊహించలేదు అంత రీచ్ వెళ్తుందని. నాకున్న వీడియోలలో అతి ఎక్కువ రీచ్ వెళ్ళింది ఆ వీడియోనే. దాంట్లో ఒక వీడియో అంత రీచ్ వెళ్ళడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కాకపోతే ఆ 30 డేస్ ఛాలెంజ్ నేను అంత కన్సిస్టెన్సీగా చేయడం ఇట్స్ ఎన్ వార్ వచ్చేది.